కొస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, అందుకోసం ఏ నిర్ణయానికైనా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలకు స్పష్టం చేశారు. ఒకవైపు పార్లమెంట్లో కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడిన కాసేపటికే అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేశారు. 5వ తారీఖున విభజన హామీలపై చర్చిద్దామని అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది. దాదాపు 4 గంటల పాటు జరిగిన భేటీలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రస్తుతం కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఏ ఒక్క డిమాండ్ను నెరవేర్చే పరిస్థితే కనిపించటం లేదని మెజారిటీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని చంద్రబాబుకు వివరించారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు. దీంతో మార్చి 5వ తేదీ నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు అన్ని పార్టీల మద్దతు కోరుతూ లేఖలు రాయాలని నిర్ణయించింది. అలాగే ఇదే తరహా లేఖలను పార్లమెంటు ఉభయ సభల సభ్యులకు అందించనున్నారు టీడీపీ ఎంపీలు. రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరుగుతోంది, ఏపీకి నాటి నేటి ప్రభుత్వాలిచ్చిన హామీలేంటి, వాటిని కేంద్రం ఏ విధంగా తుంగలో తొక్కింది వంటి అంశాలను ఆ లేఖలో పొందుపరచనుంది టీడీపీ. ఇక ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి ఫార్ములాను కేంద్రం ఏపీకి ఇవ్వలేదని, కానీ బాధ్యత కలిగిన కేంద్ర ఆర్థిక మంత్రి ఇలా అబద్ధాలు ఎలా చెప్తారంటూ చంద్రబాబు సహా పలువురు నేతలు మండిపడ్డారు. ఫైనాన్స్ బిల్ టేబుల్ చేసినాక అమెండ్మెంట్స్ అన్ని చూసిన తర్వాత అదే ఫైనల్ గా తీసుకోవాలి. మేము ఇప్పుడు ఆ అమెండ్మెంట్స్ లో ఆంధ్ర స్పష్టంగా అడ్రస్ చేసి మీకు ఇవన్నీ ఇస్తామని చెప్తే తప్ప ఇంకా ఈ సంవత్సరంలో కుదరదని వాళ్ళు చెప్పినా కూడా మేము వినే పరిస్థితుల్లో లేవు. కాబట్టి ఏపీకి ఏం లేకపోతే ముందు మనం ఆ ఫైనాన్స్ బిల్ అపోజ్ చేయాల్సి వస్తుంది. అపోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. హోదా డిమాండ్ కు పోటీగా రాయలసీమలో 2వ రాజధాని అంశాన్ని ఎత్తుకున్న బీజేపీ వైఖరిని కూడా బాబు తప్పుపట్టారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ దగ్గర నుంచి మొదలుపెట్టి విభజన చట్టంలో రావాల్సిన ఈ రాష్ట్రానికి అయితే ఇంకా 18 అంశాలు ఉన్నాయో మరి చేస్తారో లేదో అనేది చూడాలి. ఇంకా కేవలం 3 రోజులే ఉంది కాబట్టి 3 రోజుల్లో ఏ అనౌన్స్మెంట్ వస్తుందనేది మాకైతే ఆశ కలగలేదు. ఎందుకంటే ఇవాళ తిరిగి ఖమ్మంపాటి హరిబాబు గారు అన్నమాట ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఖచ్చితంగా నిన్న అమిత్ షా గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా అన్నమాట ఏమి ఫలితం దక్కేటట్టయితే కనపట్లేదు. ఇవాళ కేంద్రంతో మిత్రపక్షంగా ఉండి మేము సాధించుకుందామని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. ముఖ్యమంత్రి గారు 29 సార్లు ఢిల్లీ రావడం జరిగింది. అనేక సార్లు అందరి ప్రధానమంత్రితో సహా అందరినీ కలవడం జరిగింది. ఎవరు కూడా ఆ విషయాలపైన సానుకూలంగా స్పందించలేదు. ఈ రోజున పోరాటం తప్పనిసరి అయింది. గత పార్లమెంట్ సమావేశాల్లో కూడా కేంద్రాన్ని నిలదీశాం, సభను స్తంభింపజేశాం. విభజన బిల్లులో పెట్టిన అంశాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి పార్లమెంట్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకుల దృష్టికి, పార్లమెంటు సభ్యుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ సమావేశం ముగిసిన కాసేపటికే అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేసి విభజన హామీలపై 5వ తేదీన చర్చిద్దామని చెప్పారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు బృందాన్ని అమిత్ షాతో చర్చలకు పంపాలని బాబు నిర్ణయించారు.